ఏపీ డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణకు ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని మాజీ డిప్యూటీ సీఎం అమ్జద్ బాషా ప్రశ్నించారు. వైఎస్ఆర్సీపీ పిలుపు మేరకు డీఎస్సీపై రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన రిలే నిరాహార దీక్షలు విజయవంతమయ్యాయని తెలిపారు. మెగా డీఎస్సీ పేరుతో నిరుద్యోగ యువతకు ఆశలు కల్పించి అధికారంలోకి వచ్చిన తర్వాత దానిని దగా డీఎస్సీగా మార్చారని విమర్శించారు. డీఎస్సీ నియామకాలు పారదర్శకంగా జరిగితే స్వతంత్ర దర్యాప్తుకు ఆదేశించాలని సవాల్ విసిరారు. తమ శాంతియుత నిరసనలు అడ్డుకోవడం ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడమే విమర్శించారు. విద్యార్థులు నిరుద్యోగుల ఉద్యమాన్ని చూసి కూటమి ప్రభుత్వం భయపడుతోందని అమ్జద్ బాషా అన్నారు. ఎక్కడైతే రిలే నిరాహార దీక్షలు చేస్తున్న చోట్లంతా కూడా అధికారులను చెప్పి మరి ఆ టెంట్లు పెరికిచ్చే కార్యక్రమం అయితే ఎక్కడ కూడా రిలే నిరాహార దీక్షలు చేయకూడదని చెప్పి మరి అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరి ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఇప్పుడే నేను చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడులో వణుకు ప్రారంభమైంది. మెగా డిఎస్సిలో అవినీతి జరిగింది, అవతోకలు జరిగాయి. 24 గంటల జీవోలు మీరు ఇష్యూ చేశారా లేదా? ఆ 24 గంటల్లో మరి ఆ స్పోర్ట్స్ కోటా 2% నుంచి 3% ఎందుకు పెంచే అవసరం పడింది? మరి అదే కాకుండా గతంలో 23 క్రీడలనే ఏదైతే స్పోర్ట్స్ కోటాలో ఉన్న దాన్ని 64కు ఎందుకు పెంచాల్సిన పరిస్థితి దాపరించింది? మరి ఆ 64 క్రీడలలో మరి మీరు ఏ క్రీడలకు ప్రోత్సాహం అందించారు? మరి బ్రిడ్జ్ అనే క్రీడని మీరు ఎందుకు దాంట్లో ఇంక్లూడ్ చేశారు? ఎక్కడైతే రిలే